ఆధ్వర్యంలో భగత్ సింగ్ 108వ జయంతి ఉత్సవాల సందర్భంగా వ్యాసరచన చిత్ర పోటీలు నిర్వహించడం అంటే గతంలో ఈ విద్యార్థి సంఘంలో మేము కూడా పనిచేయడం జరిగింది. అండ్ పేరెంట్స్, ఈరోజు సార్ చెప్పారు ఎట్లా వాళ్ళ జీవనాన్ని స్టూడెంట్స్ యూనియన్స్ నుంచి వాళ్ళు అనేక విషయాలను తీసుకొని ఆ విధంగా సక్సెస్ కావడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఈరోజు చరిత్ర అనేటువంటిది చదవకపోతే పిల్లల్లో ధైర్య సాహసాలు ఉండవు. భగత్ సింగ్ను మనం ఎందుకు చదవాలంటే ధైర్యం కోసం చదవాలి. ఆ రోజు మన దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు చదువును వదిలేశారు, ఆస్తులను వదిలేసినారు, అధికారాన్ని అన్నిటినీ వదిలేసి ఆ రోజు మన దేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేశారు. మరి స్వాతంత్రం లేకుండా పోతే మనం ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనం గాలి పీల్చుకునే వాళ్ళం కాదు. ఒక దేశానికి స్వాతంత్రం హృదయం లాంటిదన్నమాట. అలాంటి స్వాతంత్రాన్ని మనకు తెచ్చిపెట్టారు. అలాంటి వ్యక్తుల గురించి మనము రియల్ హీరోస్ అంటారు. వీళ్ళు రియల్ హీరోస్ కాదు, రియల్ హీరోస్ ఉన్నారు. ఈరోజు పిల్లలంతా రియల్ హీరోస్ వెంట పడిపోయినారు. రియల్ హీరోస్ వెంట పడాలి. ఎప్పుడు కూడా రియల్ హీరోస్ ఉన్నారు. చిరంజీవి, ప్రభాస్, వీళ్ళంతా కూడా, ఎన్టీఆర్, వీళ్ళంతా రీల్లోనే, రియల్గా కాదు. రియల్ హీరోస్ వీళ్ళే. వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒకసారి భగత్ సింగ్ ని ఉరి తీస్తూ ఉంటే నవ్వుకుంటూ పోతున్నాడంట. భగత్ సింగ్ పోతూ ఉంటే అక్కడ జైలర్ ఒక ఆయన, ఉరి తీసేటువంటి ఆయన అడిగాడంట, ఏమయ్యా నీకు ఉరి తీస్తా ఉన్నప్పటికీ కూడా ఎందుకు నవ్వుతూ పోతున్నావు అంటే, ఒక భారతీయుడు తన స్వాతంత్రం కోసము ఉరి వేసుకోవడానికి కూడా సిద్ధమైనాడు అని చూసేటువంటి భాగ్యం నీకు కలిగింది. ఆ దృశ్యాన్ని నువ్వు చూడు ఇప్పుడు అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళాడంట. అదేవిధంగా భగత్ సింగ్ తల్లి ఏడుస్తా ఉందంట. జైలర్ పోయి ఆయనమే అడిగినట్టు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, ఇలాంటి భగత్ సింగ్లు నలుగురు ఎందుకు పుట్టలేదు అని ఏడుస్తున్నాను అని చెప్పేసి. ఇలాంటి భగత్ సింగ్లు నలుగురు పుట్టింటే నలుగురు దేశానికి ఇచ్చేవాడిని కదా అని చెప్పేసి ఏడుస్తా ఉన్నాను అని చెప్పిందంట. చూడండి, ఆ మాతృమూర్తి ఇలాంటి గొప్ప గొప్ప ధైర్య సాహసాలు కలిగినటువంటి వాళ్ళు ఈరోజు చరిత్రలో నిలిచిపోయినారు. వాళ్ళని తెలుసుకుంటే ఈరోజు చూడండి, చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ లేదని అక్కను చంపిన తమ్ముడు, సెల్ ఫోన్ కొని లేదని తల్లిని చంపినటువంటి కొడుకు, ఇవన్నీ ఈరోజు వస్తున్నాయి. చూడండి, చిన్న దానిల కోసం ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చిన్నపిల్లలు. చూడండి, దేశం కోసమే వాళ్ళు త్యాగం చేశారు. వాళ్ళ త్యాగం మీద మన త్యాగం ఎంత చెప్పండి. కాబట్టి అట్లాంటి త్యాగధనులుగా మనం కావాలా. త్యాగేనైక అమృతత్వ మనస్సు అంటారు. త్యాగం చేయడమే గొప్పది. వాళ్ళందరూ కూడా త్యాగం చేశారు. వాళ్ళ యూత్ని త్యాగం చేశారు, అధికారాన్ని త్యాగం చేశారు, డబ్బుని త్యాగం చేశారు, చదువుని త్యాగం చేశారు. ఇట్లాంటి గొప్ప భారతదేశాన్ని నిర్మించినారు. అట్లాంటి భారతదేశానికి వారసులైనటువంటి మనము మరింత మంచి భారతదేశాన్ని మనమందరూ నిర్మించాలంటే స్టూడెంట్స్ ఉండాలా. ఆ స్టూడెంట్స్ ఈ చరిత్రను తెలుసుకుని వాళ్ళు గొప్ప వ్యక్తులుగా అయిపోయి మన దేశాన్ని సమున్నత స్థాయిలో నిలబెట్టడానికి వాళ్ళందరూ కృషి చేయాలా. అలాంటి బాటలో ఈ ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ఫస్ట్ టైం, నేను 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఏ ఆర్గనైజేషన్ కూడా ఇలాగా కండక్ట్ చేయడము. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళ గురించి కండక్ట్ చేసి పిల్లల్లో ఇట్లాంటి సృజనాత్మకంగా వాళ్ళు రేపొద్దున ఐఏఎస్ ఐపీఎస్ లో వ్యాసాలు రాయాల. దానికంతా ఇది ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2లో వ్యాసాలు రాయాలి వాళ్ళు.
ఇట్లా రాస్తూ ఉంటే వాళ్ళలో డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది. చదువుతో పాటు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఫ్యూచర్లో